ఎవరు పాపం పోవాలన్నా రక్తము చిందించబడని సర్వ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. అద్రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగో. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం కోళ్ళు మేకలు ఎడ్డ రక్తం కాదు, పరమాత్ముడే పరిశుద్ధుడే పుణ్యం కట్టుకుని యజ్ఞమైపోయి రక్తం చిందిస్తే ఆ రక్తములో ఎవరైతే నమ్మి ఒప్పుకుంటారో, పాపాలు కడుక్కుంటారో, వారి పాపాలన్నీ పోయి పరలోక రాజ్యం చేరతారు. అందుకే యేసు ప్రభు ఎందుకు సిలువలో ఎలాడవలసి వచ్చింది, ఎందుకు రక్తము చిందించవలసి వచ్చింది, ఎందుకు ప్రాణం పెట్టవలసిందంటే మానవాళి పాపాలన్నీ కడగడం కోసం ఆయన రక్తము చిందించాడు. మనకి విడుదలివ్వడం కోసం తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడు. ఇప్పుడు సాతాను కబంధస్థ మనకి విడుదల వచ్చింది. ఈ యేసు రక్తంలో మనకి పాప క్షమాపణ వచ్చింది. మనం పరలోక రాజ్యానికి అర్హత వచ్చింది బిడ్డలారా. అందుకే ఆయన సిలువలో రక్తం కాచవలసి వచ్చింది, అందుకే ప్రాణం పెట్టవలసి వచ్చింది.